సౌరెడ్డి గారు, మీరు దశాబ్దాలుగా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది కూడా అదే, బ్యాంకులో డబ్బులు జమ చేసుకున్నట్టు నీళ్లు జమ చేసుకుంటున్నాం అని చెప్పేసి. ప్రధానంగా ఈ ఫామ్ పాండ్స్, నీటి కుంటలు పొలంలోనే క్షేత్రంలో ఒక పక్క, ఏ రకంగా అసలు రైతులకి దీన్ని ఎలా అంటే మొత్తం నేలంతా పండితే బాగుండన్న ఆలోచన ఉంటుంది రైతుకి. సరే, కాలువ ఇరిగేషన్ మనకి ప్రాజెక్టులు ఉన్న దగ్గర, నీళ్ళు వచ్చే దగ్గర అదొక పద్ధతి. అది లేనివి మెట్ట భూములు లేదంటే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న భూములు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పటి నుంచి ఇది మొదలుపెట్టారు, రైతులను ఏ రకంగా కన్విన్స్ చేయగలిగారు, ఈ పద్ధతిలో నిజంగా రైతులు ఏ రకంగా బెనిఫిట్ పొందుతున్నారు, ఈ ముఖ్యంగా ఈ ఫామ్ పాండ్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ హెచ్ఎం టీవీ ఫర్ స్టార్టింగ్ రైతు పక్షం. థ్యాంక్ యూ సార్. సో రైతుల పక్షాన మీకు సంస్థ పరంగా వీఆర్ అప్రిషియేటింగ్ సార్. హెచ్ఎం టీవీ మొట్టమొదటి నుంచి కూడా నేలతల్లి, ఇప్పుడు మీరు చూసారు, దీనికంటే ముందు కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. రైతులతో దాదాపు 7 సంవత్సరాలుగా కార్యక్రమం బలంగా రైతులతో నిరంతరం ప్రతి సమస్య మీద పెట్టేటువంటి కార్యక్రమం. ఇదైతే ఒక మూమెంట్ లాగా ఒక 15 రోజుల పాటు కార్యక్రమం అనుకున్నాం. చాలా సంతోషం అండి. సో మీరు అన్నట్టుగా ఈ జల సంరక్షణ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం మనకు. అది ముఖ్యంగా కరువు ప్రాంతాలలో, అంటే ఎక్కడైతే నీటి వసతులు తక్కువ ఉన్నాయో, ఈ పొలం కుంటలు అనేటిది ఒక మంచి పరిష్కారం. కాకపోతే ఏమవుతుందంటే, అంటే ఇది గవర్నమెంట్ కూడా చాలా చేస్తూ ఉన్నది. ఇప్పుడు మన పనికారం కింద కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కాకపోతే రైతుల్లో ఇంకా అంత ఉత్సాహం కానీ దాని మీద పట్టు కానీ రాలేకపోయింది. ఎందుకు అవుతుందంటే, చాలా మంది మన ప్రాంతాల్లో చిన్న రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. వాళ్ళ కాడికి ప్రభుత్వ అధికారులు మేము పోయి, అయ్యా మీరు జల సంరక్షణ కోసం పొలం కుంటలు తీయాలి అని చెప్పనంటే, అసలుకే నీ గరీబ్ మీరు వచ్చి మళ్ళీ 2 గుంటల భూమి దీనికి కేటాయించాలంటే నా పంట పోతుంది అని చెప్పని వాళ్ళు ముందుకు రావటం లేదు. మేము చాలా ప్రయత్నం చేసిన ముందల. సో ఈ ఇబ్బంది ఎట్లా అధిగమించాలని చెప్పని, మరి వ్యవసాయం చేసినా డబ్బు కోసం మనం చేసేది, ఇదొక వ్యాపారమే. సో మరొక రైతుగా మన సాక్షిగా మాట్లాడుకుందాం. నీకు నికర లాభం ఎంత ఎకరం మీద? మంచి పంట పండింది అనుకో, 60,000 రాని, ఖర్చులు మొత్తం పోతే నేను మిగిలేది 20,000 మిగిలితే మంచి పంట. మంచి పంట అంటే 20,000 మిగిలితే గుంటకి ఎంత మిగిలినట్టు? 500 రూపాయలు మిగిలినట్టు నికరంగా. నువ్వు 2 గుంటలు దీనికి కేటాయించాలా. మా పొలం కుంట అంటే బాల వికాసం పరంగా మనం చేసిన వాటిది 50 ఫీట్లు బై 50 ఫీట్లు ఉన్నదంటే ఒక 2 గుంటల భూమి పోతున్నట్టు. నువ్వు 2 గుంటల భూమిని దీనికి కేటాయిస్తే నీ పోతలేదు, దీన్ని కేటాయిస్తున్నావు. రైతు ఎట్లుంది, నా భూమి పోతున్న ఫీలింగ్, నీ భూమి నీకే ఉంటది. సో ఈ 2 గుంటల భూమిని దీనికి కేటాయించుకుంటే 1,000 రూపాయలు వ్యవసాయం మీద నీ లెక్క ప్రకారం నష్టమవుతుంది. మరి నీళ్లు లేకుండా పండించే పంట కంటే కూడా నీళ్లు పెట్టుకొని, రైట్, నీళ్లు పెట్టుకొని ఇంకో కింటా ఎక్కువ పండించుకుంటే, ఒక తడి ఎక్కువ వచ్చిందంటే కింటా ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు వర్షం లేక పంట పోయే పరిష్కారం, రిస్క్ ఎక్కువ ఉన్నది. సో ఇదే ఉంటే పంటను కాపాడుకుంటావు, దిగుబడి పెరుగుతుంది. సో అంటే నీకు వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. రెండవది అంటే మనం దీన్ని ఎట్లా చూపించినామంటే ఒక ఆదాయ వనరుగా చూపించినాం. ఇది కేవలం జల సంరక్షణ నీ పొలం కాదు. ఈ ఉన్న నీళ్ళల్లో ఇప్పుడు మన జూన్ లో జూలై వర్షం పడ్డదంటే కుంట నిండుతుంది. ఇప్పుడు డిసెంబర్ జనవరి దాకా నీళ్లు ఉండే అవకాశం ఉంటుంది. మరి 6 నెలలు కుంటలో నీళ్లు ఉంటాయి. మా కుంటల లోతు 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్ల కుంటలో ఎప్పుడు చూసినా 6 ఫీట్ 7 ఫీట్ నీళ్లు ఉంటాయి. మన ఊర్లో చూస్తూ ఉంటాం, చిన్నప్పుడు చిన్న మడుగులు చేపలు పడతాం. పెద్ద గుంతలు అవసరం లేదు, ఒక ముఖాల లోతు గుంతలో చేపలు పట్టినాము. మరి ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు 6 ఫీట్ల ఉన్నప్పుడు దీంట్లో చేపలు ఎందుకు పెంచకూడదు అని చెప్పని మేము ప్రయోగం చేసి దాన్ని రైతులకి పరిచయం చేసినాం. సో ఇవాళ ఈ 2 గుంటల విస్తీర్ణం ఉన్నటువంటి కుంటలో రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి చేపల పిల్లలు 500 పిల్లలు 1000 పిల్లలు చేపలు వేసుకున్నారు. పంటకి నీరు వస్తున్నాయి. మేము లెక్కలు కూడా వేసినాం, రీసెర్చ్ చేసినాం. 8,000 నుంచి 14 రూపాయలు సంపాదిస్తారు చేపల మీద. ఏదేసి గెడ్డేసి పేడేసి, రైట్. కొంతమంది దానా కూడా ఎత్తాను అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఎంత లేదన్నా కానీ 8 నుంచి 10,000 రూపాయలు. అంటే నువ్వు భూమి దీనికి కేటాయిస్తే నష్టపోయేది 1,000 రూపాయలు అయితే డైరెక్ట్ గా అసలు చేపలతోనే కూడా వచ్చే ఆస్కారం ఉంది, రైట్. సో అట్లా ఉన్నది. ఈ పొలం కుంట చుట్టూన 2 సీతాఫలం చెట్లు, 2 మునగ చెట్లు, 2 పప్పాయ చెట్లు పెడితే దీని నుంచి నీకు 2,000 వస్తాయి. సో ఇట్లా రైతుకి ఎకనామిక్స్ చూపించారు. అంటే ఆర్థికంగా నువ్వు ఒక 2 గుంటల భూమిని దీనికి కేటాయించుకుంటే నీ భూమి ఎక్కడికి పోదు, నీ భూమి నీకే ఉంటుంది అని చెప్పినట్టుగా మనం చేయడం. అప్పుడు దాని మీద లాభాలు చూసి పైసా లాభాలు, రైట్. ఇప్పుడు భూమిలోకి నీళ్లు పోయినా రైతుకి లాభం ఎక్కువ డైరెక్ట్ కాపాడతలేదు. నా జేబులోకి ఏం వస్తుందో లెక్కేసుకున్నప్పుడు దీని ద్వారా బాగుంది కాబట్టి అప్పుడు ఒక ముందు చెప్తూ వస్తే ఇవాళ దాదాపుగా 2,500 మన కుంటలు